So are you guys ready for the quiz? Yeah, రెడీ okay. అన్న రెడీ. Done. You need to like buzzer time అనేది ఇంకో ఇక్కడ తిరుగుతుంటది. So the first question is ready. ఇట్లా నన్ను కొట్టద్దు అట్లా ఏం లేదు. క్వశ్చన్ లీక్ అయింది అనుకో, క్వశ్చన్ ఏం లీక్ కాలే. ఎక్స్పెక్ట్ చేసిన. He can get కాదు అదే పాయింట్ వచ్చి అక్కడనే. సో 5 అండ్ ఇట్లా అనుకున్నావా ఇంత సెటప్ ఇది అని చెప్పేసి. ఎవర్ ఎక్స్పెక్టెడ్ అన్న. అసలు ఆ కెమెరా నా మీద వస్తుంది. సో ఇప్పుడు ఒక క్విజ్ సెగ్మెంట్ మనం స్టార్ట్ చేద్దాము. లైక్ నేను ఒక క్వశ్చన్స్ అడుగుతుంటా, హూ యూ నీడ్ టు లైక్ బజర్ టైం అనేది ఇంకో ఇక్కడ తిరుగుతుంటది. యూ నీడ్ టు ఆన్సర్ వెరీ ఫాస్ట్. లైక్ ఒక్కసారి మనతో పాటు మన ఆడియన్స్ కూడా మనతో కలిసి ఆడుకోవాలనుకుంటే you can register in FanCharge website. You can just go into FanCharge, www.fancharge.in, where we'll be organizing multiple quizzes. Like for you, if you are a Kabaddi fan, you can just go there, you can just participate in the quiz and you can ఇప్పుడు మీ ఇద్దరు ఆడుతున్నారు క్విజ్. మీ ఇద్దరు నేను చెప్పే క్వశ్చన్స్ కి నువ్వు ఫాస్ట్ చెప్తావు, నువ్వు కొంచెం స్లో చెప్తావు. ఒక టైం లిమిట్ అని ఉంటుంది. సో ఇన్ ద సేమ్ వే ఆ క్వశ్చన్స్ వాళ్ళ దగ్గర కూడా తీసుకెళ్ళి వాళ్ళతో కూడా పే చేసి, ఇప్పుడు నీ రికార్డ్ ఉంటుంది ఒక 2.5 seconds రికార్డ్ ఉంటుంది నీకు, వాళ్ళు అది బ్రేక్ చేయాలి, బ్రేక్ చేయని ట్రై చేయాలి, సేమ్ క్వశ్చన్స్ రిపీట్ కావు. సో దట్ ఈస్ సంథింగ్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు ఇట్. లెట్స్ సీ హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ గోస్. సో ఆర్ యూ గైస్ రెడీ ఫర్ ది క్విజ్? రెడీ అన్న రెడీ. డన్. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ రెడీ. ఇట్లా నన్ను కొట్టద్దు అట్లా ఏం లేదు. రెడీ ఉన్నా అన్న. అదే సరేనా. ఇప్పుడు వాడు తప్పు చెప్పిడు, సరే ఇద్దరు కరెక్ట్ టైం చెప్పుకున్నా, నేను ఫస్ట్ చెప్పినా కొట్లాడుకోవద్దు. సో ఓకేనా. సో ద ఫస్ట్ క్వశ్చన్, లెట్స్ స్టార్ట్ విత్ ఈజీ. హూ ఆర్ ద ఛాంపియన్స్ ఆఫ్ PKL season 1? జైపూర్. I think he said some faster than you. So he got 2 points. Okay. You got 0. Okay, 0. Second question is, which player is called as Bahubali? సిద్ధార్థ్ దేశాయ్. ఓకే, ఇది ఈక్వల్ గా చెప్పినారు కాబట్టి 1 point షేర్ చేసుకున్నాం. 3 and 1. ఓకే. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, విచ్ ప్లేయర్ హ్యాస్ ద రికార్డ్ ఆఫ్ మోస్ట్ స్ట్రైట్ పాయింట్స్ ఇన్ PKL history? ఆన్సర్ ముందే తెలుసు అన్న. క్వశ్చన్ లీక్ అయింది అనుకో, క్వశ్చన్ లీక్ కాలే. ఎక్స్పెక్ట్ చేసిన అన్న. ఓకే, 3 + 2 5 1. You need to be some quick. Okay. So the next question is, which PKL team won most number of titles? Patna Pirates. He can get కాదు అదే పాయింట్ వచ్చి అక్కడనే. So 5 and 3. So the next question is, guess the followers of Telugu Titans official page. 500K I guess. 4 to 5. 400 to 500K maximum. 500K అన్నాను, 400 to 500K అన్నాను. 500 కన్నా తక్కువ. 500 కన్నా తక్కువ. What's yours? 500K. చూసి చెప్తా. నువ్వు చెప్పన్నా, నేను అందుకే తీయలేగా. మిలియన్ ఉంటే అదే 500K అంటే అదే మిలియన్. అదే దానికంటే ఎక్కువ ఉంటే ఎవరికి రాదు. క్వశ్చన్ చేంజ్. డిసేబుల్ అయిపోయింది. ఓ, the total followers of Telugu Titans are 342K. ఇట్లాంటివి నీకే వచ్చింది పాయింట్. ఏం కాదు, ఎక్సైటింగ్. 5. మనోడికి రాదులేని బాధపడు. So both you got 5 points, he got 5 points. So equal. There will be only one question right now. Whoever answers correct, ఇక వాళ్ళకి ఒక మెడల్ ఉంది, మెడల్ వేసుకొని పోవాలా. This year Telugu Titans is playing matches in Vizag. First match we are playing with Tamil Talaivas. You need to say which team, మనం ఏ టీమ్స్, ఇంకా నెక్స్ట్ 4 teams ఎవరెవరో కరెక్ట్ చెప్పాలి. అర్థం కాలేదు. తమిళ తలైవాస్ తర్వాత మన షెడ్యూల్లో నెక్స్ట్ 4 teams ఏమేమి ఉన్నాయి? నెక్స్ట్ యూపీ
యూపీ 4 టీమ్స్ అనండి. ఫస్ట్ యూపీ, అన్ని లోపల అనుకొని చెప్పుర్రి. యూపీ, జైపూర్, జైపూర్, ఒక నిమిషం, జైపూర్, యూపీ, తమిళ్, ముంబై, జైపూర్. తమిళ్, తమిళ్ తమిళ్ ఫస్ట్. తర్వాత ఓకే, యూఆర్ డన్. యూఆర్ డన్. తప్పు చెప్పేసినావు. యూఆర్ సేయింగ్ యూపీ, యూపీ, జైపూర్, బెంగాల్, ఇంకోటా పాట్నా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ అన్న తెలుగు టైటాన్స్ ఈస్ ప్లేయింగ్ దేర్ ఫస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ తమిళ్ తలేవాస్. ఆ మ్యాచ్ అయితే ఇక దుమ్ము లేచిపోతుంది. స్టేడియం సెకండ్ మ్యాచ్ ఈస్ వీఆర్ ప్లేయింగ్ అగేన్స్ట్ యూపీ యోధాస్. థర్డ్ మ్యాచ్ వీఆర్ ప్లేయింగ్ అగేన్స్ట్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. ఫోర్త్ మ్యాచ్. ఫిఫ్త్ మ్యాచ్ వీఆర్ ప్లేయింగ్ అగేన్స్ట్ యూ ముంబా. అంటే నేనే కరెక్ట్ చెప్పినా అన్న. అసలు ఏం చెప్పి యూ ముంబై చెప్పినా నేను. తమిళ తలేవాస్ వచ్చి థర్డ్ పొజిషన్ పెట్టినావు. లేదు, నేను స్టార్టింగ్ నుంచి చెప్పినా తమిళ్, చూసినావా, ఇలాంటి లొల్లిలో జరుగుతూనే ఉంటాయి. సో హౌ డిడ్ యూ ఫెల్ ది టోటల్ షో? జస్ట్ కమెంట్ డౌన్ లైక్ హౌ వాస్ యూ, ఎట్లా అనిపించింది దిస్ కైండ్ ఆఫ్ లైక్ ఇప్పటి వరకు ఎవరు సంథింగ్ వెరీ డిఫరెంట్ గా ట్రై చేద్దామా, ఎట్లా అనిపించింది? ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. ఇంకోటి ఏంటంటే ఫన్. ఫ్రాంచైజ్ అంటేనే ఫన్. ఈవెన్ ఆర్ గెస్ట్ లైక్ ఫస్ట్ టైం వస్తుండే, హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇట్లా అనుకున్నావా ఇంత సెటప్ ఇది అని చెప్పేసి? ఎవర్ ఎక్స్పెక్టెడ్ అన్న. అసలు ఆ కెమెరా నా మీద వస్తాను, ఇగో ఈ మైక్ కూడా ఏదో నేను అక్కడ ఊర్లో ఫోన్లో వీడియోస్ అప్డేట్లు ఇస్తుంటాను, కానీ ఇలా ఆపర్చునిటీ వస్తుంది, ఇలా చెప్తా నేను ఈరోజు ఇక్కడ ఉన్నానని నెవర్ ఎక్స్పెక్టెడ్. సో ఆఫ్టర్ దిస్ షో వీడియోస్ మా పేరెంట్స్ చూసినప్పుడు వాళ్ళ ప్రౌడ్ ఫీలింగ్ చూడాలి. ఇక I can already say my parents already చూసారు. How was your feeling, like how was the experience after that? They started recognizing me for one thing, and I mean after our show also నేను ఎవరికి చెప్పలేదు అన్న. ఇంట్లో ఎవరు చెప్పలే, ఎవరికి ఇంట్లో కూడా కాదు, ఎవరికి కూడా చెప్పలే. రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ మా చెప్పింది ఎవరికంటే మా మమ్మీకి. మా మమ్మీ టీవీలో, మా ఇంట్లో టీవీలో ఆమె వీడియోస్ ఎడిట్ చూస్తే ఇది ఎప్పుడు చేసావు అని చెప్పి అడుగుతున్నాను. అంటే ఇట్ వాస్ ఫన్. ఐ మీన్ దే ఆర్ ఆస్కింగ్ మీ అండ్ అగైన్ దట్ నెక్స్ట్ వీడియో ఎప్పుడు చేస్తావు అని చెప్పి అడుగుతారు. పని చేస్తున్నాం, నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తాయి. సో దిస్ ద నెక్స్ట్ వీడియో. మీ మమ్మీ వస్తుంటది ఇప్పుడు వీడియో చెప్పేమన్నా తినొస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసింది చూడు. Then even we want BMTV to be a part of this community where we need to grow together, we need to get value together. సో 100% ఇది ఒక ఆపర్చునిటీని మన అందరినీ ముందు తీసుకెళ్ళడానికి. సో ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ ది షో. సో స్టే ట్యూన్ టు ఫ్యాన్ చార్జ్.